అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరిగిన 4వ టెస్ట్ ట్రేవిస్ హెడ్ తీరు వివాదాస్పదంగా మారింది. ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ వికెట్ పడగొట్టిన తర్వాత హెడ్ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తుంది. ఆ టైంలో హెడ్ ఓ చేతివేలిని రౌండ్గా ఉంచి మరో చేతివేలిని ఆ రౌండ్లో ఉంచాడు. ఇది ఇప్పుడు ఆ కాంట్రవర్సీకి దారితీస్తుంది. హెడ్ అసభ్య సైగ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకు ఈ స్థాయిలో ప్రచారం జరుగుతున్నది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా మాజీ క్రికెటర్లు, మరీ ముఖ్యంగా అందులోనూ నవజోత్ సింగ్ సిద్ధు లాంటి క్రికెటర్లు ట్వీట్ చేశారు. ఆ సైగ 150 కోట్ల మంది భారతీయులను అవమానపరిచినట్లు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అంతేకాదు, ట్రేవిస్ హెడ్ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు ఇండియాలో తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఏ స్థాయికి చేరిపోయిందంటే హెడ్ను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్ కూడా పెరిగింది. అయితే దీని మీద క్రికెట్ ఆస్ట్రేలియా ఏమంటోంది ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా. దీని మీద క్రికెట్ ఆస్ట్రేలియా కూడా రియాక్ట్ అయింది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ క్లారిటీ ఇచ్చాడు. ఏమన్నాడంటే కనుక, హిస్ ఫింగర్ ఈజ్ సో హాట్ దట్ హీ ఈస్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ ద కప్ ఆఫ్ ఐస్. దట్స్ ద రన్నింగ్ జోక్. Somewhere where he got a wicket, he just got straight to the fridge, grabbed a bucket of ice, put his finger in and just walked in front of line. Thinks it's very funny అంటూ కూడా. అంటే తను ఆ వేలు ఎందుకు ఆ ఐస్ బకెట్ ఆ ఐస్లో పెట్టాడు అనే అంశానికి సంబంధించి కూడా చెప్పుకొచ్చాడు. ఐస్లో తను వేలు పెట్టాడు బికాజ్ తన వేలు చాలా వేడిగా ఉంది అంటూ కూడా. హిస్ ఫింగర్ ఇస్ సో హాట్ దట్ హీ ఈస్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ ద కప్ ఆఫ్ ఐస్ అంటూ కూడా అట్లా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, ఇదొక రిచువల్ అంటూ కూడా వినబడుతోంది, ఒక వినికిడి ఉంది. ఈ విషయం కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించి వచ్చే ప్రయత్నం చేద్దాం. మెల్బోర్న్ మ్యాచ్లో టీమిండియా, అవును, మెల్బోర్న్ మ్యాచ్లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఓడిపోయింది. రోహిత్ శర్మ, కోహ్లీ ఈ మ్యాచ్లో ఫెయిల్ అవ్వగా చివరి ఇన్నింగ్స్లో టీమిండియా తక్కువ స్కోర్కే కుప్పకూలిపోయింది. దీంతో ఈ సిరీస్లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యాన్ని సాధించింది. ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ట్రేవిస్ హెడ్, మరి ముఖ్యంగా రిషబ్ పంత్ వికెట్ పడిపోయిన తర్వాత ట్రేవిస్ హెడ్ చేసిన ఆ సైగ ప్రస్తుతం పెను దుమారాన్ని రేపింది. దీని మీద ఎవరి వర్షన్ వాళ్ళది. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా అయితే మాత్రం కమెంట్కి సంబంధించిన వర్షన్ చూసాం. దాంతోపాటు కామెంటేటర్లు ఇంకొక వర్షన్ వినిపిస్తున్నారు. ఇదొక రిచువల్ అంటూ కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది. మరి ముఖ్యంగా 2022లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ నుంచి ఈ కైండ్ ఆఫ్ జెస్చర్ స్టార్ట్ అయింది. ఈ కైండ్ ఆఫ్ జెస్చర్ అనేది ప్రారంభమైంది అంటూ కూడా ఇంకొక వర్షన్ వినిపిస్తోంది. సో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది ఇక్కడ మీరు జడ్జ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జరుగుతున్న కాంట్రవర్సీస్కి సంబంధించి ఆ విషయం వివరించే ప్రయత్నం చేశా. అట్ ద సేమ్ టైం ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు ఏమన్నారు, ఈ మ్యాచ్ అయిన తర్వాత ప్యాట్ కమిన్స్ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటని మీ ముందుంచే ప్రయత్నం చేశా. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి మాజీ కామెంటేటర్లు, అఫ్కోర్స్ కొంతమంది మాజీ కామెంటేటర్లు కాదు, ప్రస్తుతం కామెంటేటర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఈ వర్షన్కి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఇదొక రిచువల్ లాంటిదంటూ కూడా ఇంకొక వర్షన్ వినిపిస్తోంది. సో ఏం చేయాలి? ట్రేవిస్ హెడ్ విషయంలో బ్యాన్ విధించాలా, లేకపోతే తను క్లారిటీ ఇచ్చే అంశానికి సంబంధించి ఇంకా స్ట్రాంగ్గా కావాల్సి ఉంటుందా? ఐసీసీ దీన్ని ఎలా చూడాలి? బీసీసీఐ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.